నందు ప్రియులారా, ప్రభు పేర శుభములు తెలియచేస్తూ యేసు ప్రభులవారు యెరూషలేములో ఉన్నప్పుడు పరిసయ్యులు యేసు ప్రభులవారి దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నారు, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుతున్నారని యేసు ప్రభుల వారిని ఈ పరిసయ్యులు ప్రభువుని అడిగారు. అందుకు ప్రభు అన్నాడు, మీరును పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞలను ఎందుకు అతిక్రమించుతున్నారు అని అంటున్నాడు. ఈ శాస్త్రులు లేదా ఈ పరిసయ్యులు ఏ ఆజ్ఞను మీరుతున్నారు అనంటే, తల్లిదండ్రులను ఘనపరచుమని, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవీయగా వీరంటారు, ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవునికి సంబంధమైనదని తల్లిదండ్రులకు ఇవ్వకుండా మరి వారు ఆ దేవునిది అని చెబుతూ మాటను దాటవేస్తున్నారు. అందుకే ప్రభు అంటాడు, వారు చేతులు కడుక్కోలేదని మీరు అంటున్నారు, కానీ మీరు చాలా విషయాలను దేవుని ఆజ్ఞలన్నిటిని కూడా మీరు దాటవేస్తూ ఉన్నారు. కాబట్టి ముందుగా మీరు ఈ కార్యములను చేయండి అన్నట్లు ప్రభు శాస్త్రులను పరిశీలనను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దినాన నీవు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, నీవు కూడా లోక సంబంధమైనటువంటి ఆచారములలో పడి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, దేవునిని ఘనపరచమని చెప్పినటువంటి ఆజ్ఞలను మర్చిపోతున్నావేమో, జాగ్రత్త. దేవుడు మనలను అలాగున నడిపించును కాక.